హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు రాక్షసుడి కోట. సౌరి అనే యువకుడు అందగాడు, చురుకైనవాడు, సాహసవంతుడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న సౌరిని వాడి అవ్వ అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది. సాహసవంతుడైన సౌరి సైనికుడిగా చేరి రాజ్యరక్షణ చెయ్యాలని ఉవ్విళ్ళూరేవాడు. అయితే వాడి అవ్వ అందుకు ససేమిరా ఒప్పుకునేది కాదు. అవ్వ పోగానే సౌరి తన జీవిత కాంక్ష నెరవేర్చుకోవటానికి రాజధాని నగరానికి బయలుదేరాడు. దారిలో దట్టమైన అడవిని దాటవలసి ఉన్నది. సౌరి అడవిలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే ఆగు, ఎత్తిన కాలు దించకు అన్న బొంగురు గొంతు వినిపించింది. పక్కనే ఉన్న దిబ్బ మీద ఒక కురూపి నిలబడి ఉన్నాడు. వాడే సౌరిని ఆగమన్నది. సౌరి ఎత్తిన కాలు ఎత్తినట్లే ఉంచి ఏదో అనబోతూ ఉంటే కురూపి, సరిగ్గా నీ పాదం పడే చోట ఒక గండుచీమ ఉన్నది. అది ప్రాణభయంతో వేసిన పెద్ద కేక నా మనసును కలిచివేసింది అన్నాడు. సౌరి వంగి చూడగా నిజంగానే కురూపి చెప్పిన స్థానంలో గండుచీమ ఉన్నది. ఈ చీమ కేక నీకు వినవచ్చిందా? నమ్మకస్యంగా లేదు అన్నాడు సౌరి. చీమ పక్కగా నడిచి దిబ్బ ఎక్కాడు. అందుకు కురూపి, నా పేరు ధ్వని, ఎంత చిన్న శబ్దమైనా నేను వినగలను అన్నాడు. సౌరి ఆశ్చర్యపోతూ, ఇంతటి అరుదైన శక్తి నీలో ఉంచుకొని అనామకుడిగా ఈ అరణ్యం మధ్యలో ఉన్నావెందుకు అని అడిగాడు. ధ్వని భారంగా నిట్టూర్చి, నా ఈ వికార రూపంతో నలుగురిలో ఉండి అవమానాలు సహించే కన్నా ఇలా ప్రశాంతంగా అరణ్యంలో బ్రతకటం మంచిదనిపించింది అన్నాడు. సౌరి ఆప్యాయంగా ధ్వని భుజం తట్టి, నువ్వు చేయని నేరానికి నువ్వే శిక్ష విధించుకుంటావా? నేను సైనికుడిగా చేరి దేశసేవ చేయాలని రాజధాని నగరానికి వెళుతున్నాను. మన దేశానికి నీ సేవలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. నువ్వు కూడా నాతో పాటురా అన్నాడు. ధ్వని సరేనని సౌరి వెంట బయలుదేరాడు. మిట్ట మధ్యాహ్నం వేళ వాళ్ళిద్దరూ నీళ్ల కోసం వెతుకుతూ ఉంటే, ఎండ తీవ్రంగా ఉన్నది, కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళండి అన్న మాటలు ఒక రాళ్లగుట్ట మీద నుంచి వినవచ్చాయి. ఆ మాటలు అన్న వ్యక్తి ధ్వని కన్నా కురూపి. సౌరి, ధ్వని ఆ కురూపి తెచ్చిచ్చిన మంచినీళ్లు తాగి దాహం తీర్చుకున్నారు. నువ్వు దుస్తుల చాటున నడుముకు బిగించుకున్న డబ్బు మూట ముడి ఒకటి ఊడింది, మరొకటి కూడా ఊడితే మూట కిందకి జారిపోగలదు, జాగ్రత్త అన్నాడు ఆ వికారి. సౌరి డబ్బు మూటను బయటికి లాగి చూశాడు. ఆశ్చర్యం, వాడు చెప్పినట్లుగా ఒక ముడి ఊడి ఉన్నది. దుస్తుల చాటున ఉన్న డబ్బుల మూట నీకెలా కనిపించింది అని సౌరి వాణ్ణి అడిగాడు. నా పేరు దృష్టి, గోడ కవతలో ఉన్న వస్తువులు కూడా స్పష్టంగా చూడగలను అన్నాడు ఆ వికారి. ఈ జవాబుకి సౌరి చాలా ఆశ్చర్యపడి, అలాగా, ఇంత అపురూపమైన విద్య దేశానికి ఉపయోగపడకపోవటం అన్యాయం. నువ్వు కూడా మాతో పాటు రాజధానికి బయలుదేరు అంటూ దృష్టిని కూడా తమతో పాటు బయలుదేరదీశాడు. వాళ్ళు ముగ్గురూ కొంచెం ముందుకు వెళ్ళగానే, ఆగండి, దగ్గరలో పులి వస్తున్న సవ్వడి వినివస్తుంది అంటూ ధ్వని సౌరిని, దృష్టిని ఆపాడు. ఇంతలో పొదల చాటు నుంచి గాండ్రుమంటూ వస్తూనే వాళ్ళ మీదకి దూకుపోయింది పులి. మరుక్షణము ఒక పెద్ద బండరాయి రివ్వుమంటూ వచ్చి పులి మీద పడింది. ఆ దెబ్బకు పులి క్రిందపడి రక్తపు మడుగులో గిలగిలా తన్నుకోసాగింది. ఇదేమి వింత అనుకుంటూ సౌరి తల ఎత్తి చూశాడు. పక్కనే ఉన్న బండరాళ్ల మీద ఒక కురూపి నిలబడి ఉన్నాడు. ఆ కురూపే తమ ప్రాణదాతగా గ్రహించి, సౌరి, చూడబోతే అర్భకుడిలా ఉన్నావు, అంత పెద్ద బండరాయిని పులి మీద ఎలా విసిరగలిగావు అని అడిగాడు. కురూపి ఆ ప్రశ్నకు పెద్దగా నవ్వి, ఎలానా, నా కళ్ళతో, నేను కళ్ళతో శాసిస్తే ఎంతటి బండరాయి అయినా కదిలి పడమన్న చోట పడుతుంది. నా పేరు శక్తి అన్నాడు. అయితే నువ్వు మాతో రాక తప్పదు అంటూ సౌరి తన మాటల చాతుర్యంతో శక్తిని కూడా తమ వెంట బయలుదేరదీశాడు. నలుగురు చీకటి పడుతున్న సమయంలో ఒక ఎత్తైన కొండను సమీపించారు. ఆ కొండ మీద పాతకాలపు కోట ఒకటి ఉన్నది. కొండ దిగువన ఉన్న గుహను చూపిస్తూ దృష్టి,
ఈ రాత్రికి ఆ గుహలో తలదాచుకుందాము అన్నాడు. గుహలోకి గాలి రాదు. ఈ రాత్రి కొండ మీద కనిపించే కోటలో పడుకుందాము అన్నాడు సౌరి. నలుగురు కొండ ఎక్కారు. కోట గుమ్మానికి ఉన్న తలుపు మూసి ఉన్నది. ద్వారబంధాన్నించి వందలాది గబ్బిలాలు వేలాడుతున్నాయి. సౌరి తలుపు మీద గట్టిగా కొట్టగానే గబ్బిలాలు రెక్కల్ని టపటపలాడిస్తూ అన్ని వైపులకు ఎగిరిపోయాయి. దృష్టికి కోట తలుపు వెనక ఉన్నదంతా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ముసలి రాక్షసుడు వంగిపోయిన నడుముతో భారంగా నడిచి వస్తున్నాడు. వాడు తలుపు పక్కనే ఉన్న గూటిలో నుంచి పెట్టుడు కూరలు గోళ్ళు తీసి తగిలించుకున్నాడు. ఆ తర్వాత పెట్టుడు కొమ్ముల్ని తల మీద గట్టిగా బిగించుకున్నాడు. ఇది చూసిన దృష్టి మిగతా వాళ్లతో, ఒక ముసలి రాక్షసుడు పెట్టుడు కూరలతో కొమ్ములతో తలుపులు తెరవబోతున్నాడు. ఏ పెట్టుడివైనా రాక్షసుడు రాక్షసుడే, పారిపోదామా అన్నాడు. ఇంతలో రాక్షసుడు తలుపుకు దగ్గరగా వచ్చి, చిట్టిబాబు, సర్వాంగ సుందర, నువ్వేనా తలుపు తట్టింది అని అనుమానంగా అడిగాడు. వెంటనే సౌరి, తలుపు తెరవండి రాక్షసోత్తమా, మీ చిట్టిబాబే మిమ్మల్ని పంపించాడు అన్నాడు. రాక్షసుడు ఆత్రంగా తలుపు తెరిచి, మా చిట్టిబాబు ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఇంకా నా మీద కోపంగానే ఉన్నాడా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. సౌరి నీరసం నటిస్తూ చీకటితో బయలుదేరి ఏకబిగిన 10 కోసులు నడిచి చుక్కలనంటే తమ కంచుకోటకు చేరాం. ఆయాసం, మగత, నిద్ర, నీరసంతో నేల కూలుతామేమోనని భయంగా ఉంది. ఈ రాత్రికి విశ్రాంతి తీసుకొని తెల్లవారి మీ చిట్టుబాబు సంగతులన్నీ చెబుతాము అన్నాడు. ఆ జవాబుతో రాక్షసుడు తృప్తిపడి వాళ్ళు తినటానికి బుట్టెడు పళ్ళిచ్చాడు, తాగటానికి రాగి బిందెడు పాలు ఇచ్చాడు. నలుగురికి తలుపు పక్కనే ఉన్న గదిలో పడకలు ఏర్పాటు చేసి, కళ్ళు మూసుకొని పడుకోండి, పొరపాటున కూడా కోట లోపలికి రావద్దు. ముసలివాణ్ణి గనక ఇవన్నీ పెట్టుడుగోళ్ళు కొమ్ములు కూరలు అని పొరబడేరు, జాగ్రత్త, నిలువున చీల్చి చెండాడగలను అని గట్టిగా పళ్ళు కొరకబోయి అబ్బా అనుకుంటూ దవడ పట్టుకొని లోపలి గదుల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కోట అదిరిపోయేలా రాక్షసుడి గురక ఆరంభమైంది. ధ్వని రాక్షసుడి గురకును కాసేపు విని ఇంకేదో తెలుసుకున్నవాడిలా చిటిక వేసి వీడి బూన బోంతరాళాలు దద్దరిల్లే గురకతో పాటు కోటలోని చివరి గదిలో ఒక స్త్రీ రోదిస్తున్న శబ్దం కూడా నాకు వినిపిస్తున్నది అన్నాడు. వెంటనే సౌరి అలాగా, నిజమా అంటూ బయలుదేరి అన్ని గదులు దాటి చివరనున్న గదిని సమీపించాడు. ఆ గది కిటికీ దగ్గర నిలబడి బయట వెన్నెల్లోకి చూస్తూ దుఃఖిస్తున్న ఒక అందాల రాణి సౌరి కంటపడింది. అతడు నిశ్శబ్దంగా ఆమెను సమీపించాడు. ఆమె ధరించిన దుస్తులు, మెడలోని మణిహారము, ఇతర అలంకరణలు చూసి ఆమె తప్పకుండా ఏ రాజకుమారు అయి ఉంటుందనుకున్నాడు సౌరి. ఆమె సౌరిని చూస్తూనే భయకంపితురాలైంది. సౌరి మృదువుగా, భయపడకండి, మీరెవరు, నేను మీకు సాయపడటానికి వచ్చాను అన్నాడు. ఆ యువతి దుఃఖం నుంచి కోలుకుంటూ ఇలా చెప్పింది. ఆమె ఆ రాజ్య యువరాణి, పేరు రాయంచ. 4 రోజుల క్రితము ఆమె తన చెలికత్తెలతో కొండమీది దేవి ఆలయానికి వెళ్ళినప్పుడు రాక్షసుడు బలవంతంగా ఆకాశ మార్గాన ఆమెను తీసుకుని వచ్చి కోటలో బంధించాడు. వాడి కుమారుడు సర్వాంగ సుందరుడు. రాజకుమార్ని తప్ప మరెవర్నీ పెళ్లాడనని పట్టుబట్టి కూర్చున్నాడట. ముసలి రాక్షసుడికి రాకుమారిని కోడలుగా తెచ్చుకోవటము ఏమాత్రమూ ఇష్టం లేదు. తనకు ముప్పొద్దుల కమ్మటి మాంసము కూరలు వండి పెడుతూ కష్టం చేయగల రాక్షసి పిల్లనే కోడలుగా తెచ్చుకోవాలని వాడు ఆరాటపడుతున్నాడు. ఈ విషయంలో తండ్రి కొడుకుల మధ్య పెద్ద కలహం జరిగింది. సర్వాంగ సుందరుడు కోపం కొద్దీ ఎటో వెళ్ళిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు దూరం కావటంతో రాక్షసుడు విలవిలలాడిపోయి రాకుమార్ని ఎత్తుకొని వచ్చాడు. కొడుకు తిరిగి రాగానే ఆమెతో పెళ్లి జరిపే ఆలోచనలో ఉన్నాడు. సౌరి అంతా విని రాకుమారికి ధైర్యం చెప్పి, భయపడకండి, సూర్యోదయంతో పాటే మీకు ఈ రాక్షసుడి కోట నుంచి విముక్తి కలిగిస్తాను అని 3 కురూపుల దగ్గరికి వచ్చాడు. తూర్పు తెల్లవారుతూ ఉండగానే
ముసలి రాక్షసుడు మైమరుపు కొద్దీ వాడి గోళ్ళు కూరలు తలమీద కొమ్ములు లేకుండా ఆదుర్దాగా వాళ్ళ దగ్గరికి వచ్చి, నా కొడుకు ఎక్కడున్నాడు, మీతో ఏం చెప్పి పంపించాడు అని అడిగాడు. శౌరి రాక్షసుడికి వంగి నమస్కారం చేసి, ఆహా రాక్షసేంద్ర, కొడుకును గురించిన దుఃఖంతో రాత్రికి రాత్రే మీ వాడి గోళ్ళు కొమ్ములు అదృశ్యమైనట్లున్నది. మీ పితృప్రేమ 1001 నోళ్ల పొగడదగినది అన్నాడు. వెంటనే రాక్షసుడు తల తడిమి చూసుకొని అక్కడ కొమ్ములు లేకపోవడంతో బిక్క చచ్చిపోయి మరుక్షణం తెప్పరిల్లి కోపంతో, ఒరేయ్, నిన్ను ఈ నేలబారు కొండముచ్చు వెదవల్ని నా కొడుకు మిత్రులు గనక ప్రాణాలతో వదులుతున్నాను, నా కొడుకెక్కడా అంటూ హూంకరించబోయి పెద్దగా దగ్గసాగాడు. అప్పుడు శౌరి వాడితో, నువ్వు రాకుమారితో పెళ్లి జరిపిస్తావో లేదో ఆఖరిసారిగా కనుక్కురమ్మన్నాడు నీ కొడుకు. అలా కానప్పుడు సముద్రం మధ్యకు పోయి మునిగి చస్తానన్నాడు అని చెప్పాడు. అది వింటూనే రాక్షసుడు చెవులు మూసుకొని, అశుభాలు పలుకగు, రాకుమారిని తెచ్చి కోటలో దాచాను, నా కొడుకు సర్వాంగ సుందరుణ్ణి వెంటనే బయలుదేరి రమ్మను అన్నాడు. ఆహా, ఈ సంగతి తెలిస్తే రాత్రే నీ కొడుకు కోటలోకి వచ్చేవాడు. పాపం, అతడికి కొండ క్రింది గుహలో రాత్రంతా కటిక రాళ్ల మీద పడుకునే బాధ తప్పి ఉండేది అన్నాడు శౌరి. ఏమిటి, నా కొడుకు కొండ కింది గుహలో ఉన్నాడా అంటూ ముసలి రాక్షసుడు ఆనందం పట్టలేక పెద్ద కేక పెట్టి కొండ దిగసాగాడు. వాడి వెనకనే శౌరి 3 కురూపులు కొండ దిగారు. రాక్షసుడు చప్పట్లు చరుస్తూ గుహలోకి వెళ్ళగానే శౌరి శక్తికి సంజ్ఞ చేశాడు. వాడు కళ్ళతో ఆదేశించగానే 4 నిలువెత్తుల బండరాయి లేచి గుహద్వారానికి అడ్డుగా పడిపోయింది. తర్వాత నలుగురు వెళ్ళి కోటగదిలో బంధితురాలై ఉన్న రాకుమారికి రాక్షసుడి పీడ విరగడైందని చెప్పారు. ఆమె అడిగిన మీదట శౌరి ఆమెకు తాను ఇంటి నుంచి బయలుదేరిన కారణము, ఆ తర్వాత జరిగిందంతా వివరంగా చెప్పాడు. అంతా విని రాకుమారి ఆశ్చర్యపోతూ శౌరితో, ఈ జరిగిందంతా ఒక అద్భుతమైన కథలా ఉన్నది. ఒక రాజుకు ఉండవలసిన తెలివి, సాహసం, అందం, సమయస్ఫూర్తి అన్నీ నీలో ఉన్నాయి అన్నది చిన్నగా నవ్వుతూ. తర్వాత 5 కొండ దిగి కొంత దూరం వచ్చాక ధ్వని వాళ్ళని ఆగమని, నాకు ఏనుగొకటి ఇటు వస్తున్న ధ్వని వినిపిస్తున్నది అన్నాడు. ఆ మాట వింటూనే శక్తి, ఏనుగులంటే నాకు చెడ్డ భయం, ఒరే దృష్టి, అదెక్కడున్నదో చెప్పు, ఒక బండరాయిని పంపి దాని కుంభస్థలం బద్దలు కొడతాను అన్నాడు. దృష్టి ధ్వని చెప్పిన వైపుకు చూసి, ఆ వచ్చేది పెంపుడు ఏనుగు. దానిమీద ఉన్న చిన్న అంబారీలో ఎర్రటి తలపాగాతో తెల్లటి బుర్ర మీసాలతో ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. పక్కన గుర్రాల మీద ఈటెలు పట్టుకున్న భటులు, వెనక డప్పులతో దండోరా వేసే మనుషులు అన్నాడు. వెంటనే రాకుమారి, అయితే ఆయన మహామంత్రి అభయవర్మ, ఆయనకి ఈ ప్రాంతాలకి రావాల్సిన అవసరం ఏమిటి అంటూ ఆశ్చర్యపోయింది. అప్పటి వరకు అంతా మౌనంగా చూస్తున్న శౌరి, రాకుమారి, ఇక నాకు సెలవిప్పించండి, మీరు మీ మంత్రిగారిని కలుసుకొని నగరం చేరవచ్చు. నేను నా మిత్రులు బయలుదేరి నగరానికి వెళతాం. అక్కడ నాకు రాజుగారి కొలువులో సైనికుడిగా ఉద్యోగం దొరకకపోదు. ఆ తర్వాత మహాశక్తివంతులైన నా 3 మిత్రులు రాజధానిలో గౌరవప్రదంగా జీవించే ప్రయత్నం చేస్తాను అన్నాడు. ఇందుకు రాకుమారి చిరుకోపంగా శౌరికేసి చూసి, అప్పుడే చెట్ల చాటు నుంచి బయటికి వస్తున్న ఏనుగుకేసి వడివడిగా నడిచి వెళ్ళిపోయింది. 1/2 గంట కాలం గడిచే లోపల మంత్రి అభయవర్మ శౌరి వాళ్ళు ఉన్న చోటికి వస్తూ ఏనుగు దిగి కాలినడకన వచ్చి శౌరి 2 చేతులు పట్టుకొని, దేశభక్తి కొద్దీ సైనిక వృత్తిని స్వీకరించదలిచిన నువ్వు రాకుమార్ని వివాహమాడి మా మహారాజు తదనంతరము మా రాజ్యానికే రాజువు కానున్నావు. మా మహారాజు రాకుమార్ని తెచ్చిన వారికి అర్ధరాజ్యం ఇస్తానని చాటింపు వేయించాడు. రాజ్యంలో అందరికీ ఆ సంగతి తెలిసిందో లేదో అని పర్యవేక్షించేందుకు నేను స్వయంగా బయలుదేరాను. నువ్వు రాక్షసుణ్ణి గెలవటమే కాక యువరాణి హృదయాన్ని కూడా గెలుచుకున్నావు. అందువల్ల భవిష్యత్తులో ఈ రాజ్యానికి నువ్వే రాజువు. పద, అంబారీలో ఆసీనుడివికా. నీ మిత్రులు గుర్రాలెక్కి
మన వెంట రాజధాని నగరం వస్తారు అన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు ప్రతాపుడి అహంకారము. కృష్ణాపురం జమీందారు నరేంద్రుడు మంచివాడు, నెమ్మదస్తుడు. ఆయన జమీందారీలో వ్యవహారాలు చూడటానికి 4 ప్రధాన ఉద్యోగులు ఉన్నారు. ప్రతి ప్రధాన ఉద్యోగి క్రింద 25 మంది చిన్న ఉద్యోగులు ఉన్నారు. ప్రధాన ఉద్యోగులు కొంతమంది చిన్న ఉద్యోగుల చేత స్వంత పనులు మాత్రమే చేయిస్తున్నారని, జమీందారీ పనులు చాలా వరకు అందువల్ల వెనకబడిపోతున్నాయని ఆయనకు తెలిసింది. నరేంద్రుడు ముందు ఈ విషయం నమ్మలేదు. ఆయన వాళ్ల మీద నిఘా వేసి అది నిజమేనని తెలుసుకున్నాడు. అప్పుడు ఆయన తల్లితో ఈ విషయం చెప్పి ఆ 4 పనిలో నుంచి తీసేస్తానన్నాడు. నరేంద్రుడి తల్లి అందుకు ఒప్పుకోక, వాళ్ళు 4 వయసులో నీకంటే పెద్దవారు, మన కుటుంబానికి నమ్మకస్తులు. వాళ్ళు తప్పు చేసినా మీ నాన్న ఏమీ అనేవారు కారు. వాళ్ల మనసులు నొప్పించకుండా సరైన దారిలో పెట్టగలిగితే సరే, లేకుంటే ఊరుకో. ప్రధానోద్యోగులు మనకు నమ్మకంగా ఉంటే చాలు. వాళ్ళు పని సరిగ్గా చేయకపోతే ఇబ్బంది పడేది ప్రజలు. ప్రజల గురించి మరీ ఎక్కువగా పట్టించుకోవటం మంచిది కాదని మీ నాన్న అనేవారు అని హితబోధ చేసింది. జమీందారుకు ఇది నచ్చలేదు. కానీ తల్లి మాటను కాదనలేక ఆయన ప్రధానోద్యోగుల జోలికి వెళ్ళలేదు. ఒకసారి మాత్రము వాళ్ళని పిలిచి, జమీందారీ వ్యవహారాలు కుంటినడకగా నడుస్తున్నాయి, మీ క్రింద అందరూ సక్రమంగా పనిచేస్తున్నారు కదా అని అడిగాడు. ఇందుకు వాళ్ళు వినయంగా, అంతా సక్రమంగా పనిచేస్తున్నారు, కానీ రోజురోజుకు జమీందారీ వ్యవహారాలు పెరుగుతున్నాయి, మరికొందరు ఉద్యోగులను నియమించాల్సి ఉంది అని అన్నారు. ఛత్రపురంలో నరేంద్రుడి బాబాయి ఉంటున్నాడు. ఆయనకు తనకన్నా 100 ఎకరాల పొలాన్ని సమర్థవంతంగా సాగు చేయిస్తూ ఎంతో వైభవంగా జీవిస్తున్నాడు. ఆయన పేరు చతురుడు. పేరుకు తగ్గట్లే తన వద్దకు వచ్చిన వారందరినీ చతురోక్తులతో నవ్విస్తూ ఉంటాడాయన. కొన్నాళ్లపాటు బాబాయి దగ్గరికి వెళితే తన మనసుకు ప్రశాంతత చేకూరుతుందని నరేంద్రుడు అనుకున్నాడు. చతురుడు నరేంద్రుడిని ప్రేమాభిమానాలతో ఆదరించి కుశల ప్రశ్నలు వేశాడు. జమీందారు తన ఇబ్బందుల గురించి చెప్పుకొని, నా సమస్యకు పరిష్కారం ఉన్నట్లు తోచదు. జమీందారీని వదిలి నీలాగే ఎక్కడైనా 100 ఎకరాలు పొలం తీసుకొని సాగు చేసుకుంటే ఏ సమస్యలు లేకుండా సుఖంగా జీవించవచ్చునేమో అన్నాడు. దీనికి చతురుడు నవ్వి, 100 ఎకరాల భూమిని సాగు చేయటం సులభమేం కాదు. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించి ఏ వ్యవహారాన్నైనా చక్కబెట్టగల ప్రతాపుడు నా కుమారుడు కాబట్టి అది సులభమైంది అన్నాడు. ఈ మాటలకి నరేంద్రుడు ఆశ్చర్యపడి, అయితే ప్రతాపుని నాతో పంపించు, నా సమస్యను పరిష్కరించగలడేమో ప్రయత్నిస్తాను అన్నాడు. ప్రతాపుడు నీ సమస్యను పరిష్కరించగలడనే నా నమ్మకం, కానీ నీతో పంపటం నాకిష్టం లేదు. ఎందుకంటే వాడి అహంకారము ఇంతా అంతా కాదు. ఈ 100 ఎకరాల పొలాన్ని చక్కగా సాగు చేయిస్తున్నందుకే వాడు కన్ను మిన్ను కానరాకుండా ఉన్నాడు. ఇప్పుడు నీ సమస్యను పరిష్కరించాడంటే వాడికి ఇక పట్టపగ్గాలుండవు. ఏమైనా భరించగలను, కానీ అహంకారాన్ని భరించటం నా వల్ల కాదు. వాడిలోంచి అది పోగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఫలించలేదు అన్నాడు చతురుడు. అప్పుడు నరేంద్రుడు నవ్వి, నీ సమస్య చిన్నది, నా సమస్య పెద్దది. ప్రతాపుడు నా సమస్య తీర్చితే నేను నీ సమస్య తీర్చగలను అన్నాడు. మొదటిది జరుగుతుంది, రెండోది జరగదనే నా నమ్మకం అంటూ చతురుడు ప్రతాపుణ్ణి నరేంద్రుడితో పంపేందుకు అంగీకరించాడు. తర్వాత ఆయన నరేంద్రుడితో, నీ సమస్యను తీర్చగలవారు ప్రపంచంలో లేరని, ప్రతాపుడు గురించి అందరూ గొప్పగా చెబితే విని వచ్చానని చెప్పు, అప్పుడే వాడు నీతో వస్తాడు అన్నాడు. కనుచీకటి పడుతూ ఉండగా ప్రతాపుడు పొలం నుంచి వచ్చాడు. నరేంద్రుడు అతన్ని పలుకరించి బాబాయి చెప్పిన విధంగా సాయం కోరాడు. ప్రతాపుడు ఉబ్బి తబ్బిబ్బైపోయి నరేంద్రుడి సమస్య గురించి మరికొన్ని వివరాలు తెలుసుకొని, ఈ మాత్రం దానికి నేను నీతో రావాలా? ఒక ఉపాయం చెబుతాను, అమలు పరిచాక 2 నెలల్లో పూర్తి ఫలితం కనపడకపోతే నన్నడుగు అన్నాడు. నరేంద్రుడు ప్రతాపుడు చెప్పిన ఉపాయం విని కృష్ణాపురం చేరుకున్నాడు. ఆయన
తన నలుగురు ప్రధానోద్యోగుల్ని పిలిచి, మీరు మా తండ్రిగారి కాలం నుంచి దివాణంలో పనిచేస్తున్నారు. మిమ్మల్ని నేను మా బంధువుల్లా గౌరవిస్తాను. ప్రస్తుతము జమీందారీ వ్యవహారాలకి డబ్బు సరిపోవటం లేదు. మీరంతా నాకు సహకరిస్తే మన ఆదాయం పెంచగలను. అందుకు అవసరమైతే మీకు మరికొందరు చిన్న ఉద్యోగుల్ని అదనంగా ఇవ్వగలను. అవసరం లేదనుకుంటే ఇప్పుడు ఉన్నవారిలో కొందరిని తొలగిద్దాము అన్నాడు. నలుగురు ప్రధానోద్యోగులు ఎంతో ఉత్సాహంగా జమీందారుకు సహకరిస్తామని మాట ఇస్తూనే తమకింకా చిన్న ఉద్యోగులు కావాలి అన్నారు. ఇందుకు నరేంద్రుడు, అయితే ఒక పని చేయండి, ప్రతి ఉద్యోగికి ఏమేం పని ఇస్తున్నారో కాగితం మీద రాయండి. తానేం చేశాడో ప్రతి ఉద్యోగి కాగితం మీద రాసి మీకు ఇవ్వాలి. ఆ విధంగా వాడి చేసిన పని ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. వాడు వారానికి తగ్గ పని చేయలేదంటే మీరు హెచ్చరించవచ్చు. మీ మంచితనాన్ని చిన్న ఉద్యోగులు దుర్వినియోగం చేయకుండా ఇందువల్ల వీలైతుంది అన్నాడు. నలుగురు ప్రధాన ఉద్యోగులు ఇందుకు ఉత్సాహంగా ఒప్పుకున్నారు. అప్పుడు నరేంద్రుడు మరొక్క మాట, మీ మంచితనాన్ని చూసి పనివాళ్లు లోకువ కట్టవచ్చు. ఉద్యోగులు ఏం పని చేశారో మీకు తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళు కాగితం మీద రాసిన పని నిజంగా చేసినట్లు మీరు ధృవీకరిస్తూ సంతకాలు పెడుతూ ఉండండి. ఆ విధంగా ఉద్యోగులకు మీరంటే భయం ఉంటుంది. కాగితం మీద మీ సంతకం లేకపోతే వాళ్ళు పని చేసినట్లు కాదు అన్నాడు. ప్రధానోద్యోగుల ఉత్సాహము రెట్టింపైంది. నరేంద్రుడు కొంచెం ఆగి, మరొక సంగతి, ఎక్కువ పనిచేసిన వారికి ఎక్కువ జీతం, తక్కువ పనిచేసిన వారికి తక్కువ జీతం. తుది నిర్ణయం మీదే అన్నాడు. ప్రధానోద్యోగులు జమీందారు తెలివిని విపరీతంగా మెచ్చుకొని, మీరు ప్రవేశపెట్టిన ఈ సంస్కరణల వల్ల జమీందారీ ఎంతో వృద్ధి పొందుతుంది అన్నారు. అలా జరగాలనే నా కోరిక. కానీ మీ వంటి మంచివారిని ఎవరైనా మోసగిస్తారు. కొందరు చిన్న ఉద్యోగులు మిమ్మల్ని మొహమాట పెట్టి తప్పుదారిలో నడిపిస్తారు. పని చేయకుండా పనిచేశామని రాసి సంతకాలు పెట్టమంటారు. మీరు వాళ్ళు రోజు ముఖం ముఖం చూసుకోవాలి కాబట్టి మీకు ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే సంతకాలైనాక ఆ కాగితాలు నాకు పంపిస్తే నేను కూడా వాళ్ళ పనులు చేస్తున్నారో లేదో పరీక్షిస్తాను. కాగితంలో రాసిన పని జరిగి ఉండకపోతే వాళ్లకు 3 శిక్షలు. 1 పని చేయనందుకు, 2 తప్పుడు సమాచారం ఇచ్చినందుకు, 3 మిమ్మల్ని మొహమాట పెట్టినందుకు అన్నాడు నరేంద్రుడు. ప్రధానోద్యోగుల ముఖాలు మాడిపోయాయి. కానీ వాళ్ళేమీ అనలేకపోయారు. అప్పుడు నరేంద్రుడు మళ్ళీ, ఉద్యోగులు తిన్నగా ఉండకపోతే వాళ్లను పనిలో నుంచి తీసేయవచ్చు. ఆ విషయంలోనూ సర్వాధికారాలు మీవే. అయితే పని గురించి ఉద్యోగులిచ్చే సమాచారాన్ని బట్టే వాళ్ల విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి అన్నాడు. దీనితో ప్రధానోద్యోగులకి అసలు విషయం అర్థమైపోయింది. కొత్తవారిని పనిలోకి తీసుకోవాలన్నా, పాతవారిని పనిలో నుంచి తీసేయాలన్నా, బాగా పనిచేసేవారికి ఎక్కువ జీతం ఇవ్వాలన్నా అన్నింటికీ పనిని బట్టే లెక్క ఉంటుంది. ఆ పనిని లెక్కగట్టడానికి జమీందారు తిరుగులేని పద్ధతి ఎన్నుకున్నాడు. ఇంతకాలము అలాంటి పద్ధతి లేక తమ ఆటలు సాగాయి. ఇక సాగవు. నెల రోజులు గడిచేసరికి అప్పటికే పనిలో ఉన్నవారే ఎప్పుడూ చేయనన్ని ఎక్కువ పనులు చేశారు. ప్రధానోద్యోగులు తమ స్వంత పనులకు వేరే ఏర్పాట్లు చేసుకున్నారు. ఎందుకంటే చిన్న ఉద్యోగులకు ప్రధానోద్యోగుల సిఫార్సును బట్టి కాక పనిని బట్టి ప్రతిఫలం లభిస్తున్నది. అలాంటప్పుడు వాళ్ళు వారి పనులెందుకు చేస్తారు? ఇది గమనించి నరేంద్రుడు ఎంతో సంతోషించి చక్రధరపురం వెళ్ళి చతురుడిని కలుసుకొని, మన ప్రతాపుడు సామాన్యుడి కాడు, వాడిని నా వద్దకు పంపకూడదా? దివానుగా ఉండి నాకు సాయపడతాడు అని అడిగాడు. చతురుడు నవ్వి, వాడి మితిమించిన అహంకారం గురించి నీకు ముందే చెప్పాను కదా. ఇప్పుడు వాడు నిన్ను చాలా తక్కువ చేసి చూస్తాడు. అది నువ్వు భరించలేవు అన్నాడు. నువ్వు చెప్పింది నాకు గుర్తుంది. వాడి అహంకారం తగ్గటానికి ఉపాయం ఒకటి ఆలోచించాను. శబరివనంలో ప్రద్యుమ్నుడు అనే యోగి ఉన్నాడు. ఆయన మహాజ్ఞాని. మన ప్రతాపుడే కాదు, ఈ ప్రపంచంలోని ఏ మేధావి కూడా ఆయన కాలి గోటికి సరిపోడు. ఆయన ఎవరితోటూ ఒక్క మాట కూడా మాట్లాడాడు. తన వద్దకు ఎవరూ రాకుండా రక్షణ కల్పించమని ఆయన నన్ను కోరాడు. మన ప్రతాపుడు ఆయనతో
వారం రోజులు గడిపాడంటే వాడి జ్ఞానం పెంపొందుతుంది, అహంకారం నశిస్తుంది అన్నాడు నరేంద్రుడు. సరే, ఆ ప్రద్యుమ్నుణ్ణి కలుసుకునేందుకు ప్రతాపుణ్ణి ఒప్పించే భారం నీది. వాడిలో మార్పు వస్తే నాకెంతో సంతోషము అన్నాడు చతురుడు. ఆ రాత్రి ప్రతాపుడు పొలం నుంచి రాగానే నరేంద్రుడు అతడికి ప్రద్యుమ్నుని గురించి చెప్పి, యోగి అన్నవాడు తన జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టాలి తప్ప అహకరించి ప్రద్యుమ్నుడిలా ఉండకూడదు. నేను నీకు ఆయన్ని కలుసుకునే అవకాశం ఇస్తున్నాను. నీవు ఆయన జ్ఞానము 10 మందికి ఉపయోగపడేలా చేయాలి. అది నీకు తప్ప మరెవరికీ సాధ్యం కాదు అన్నాడు. ఆ మర్నాడు ప్రతాపుడు ప్రద్యుమ్నుని కలుసుకున్నాడు. ఆయనకు హితబోధ చేశాడు. ఆయన అంతా విని, నాకు చెప్పడానికి నీకేం తెలుసు? నేను చదివిన శాస్త్రాలు ఒక్కొక్కటిగా చెబుతాను. విని నాకు సలహా ఇచ్చే యోగ్యత నీకున్నదో లేదో తెలుసుకో అంటూ 4 రోజుల పాటు ప్రతాపుడికి రకరకాల శాస్త్రాలు వివరించాడు. అన్ని రకాల శాస్త్రాలుంటాయని ప్రతాపుడికి తెలియదు. అతడు ముందు ఆశ్చర్యపోయినా తర్వాత నెమ్మదిగా తేరుకొని, మీకెన్ని శాస్త్రాలు తెలిసినా సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పడం రాదు. నాకు మీ అంత శాస్త్రజ్ఞానం లేదు, కానీ సామాన్యుడికి పనికొచ్చేలాగా ఎన్నో మేలు చేసే ఉపాయాలు చెప్పగలను అని తను చేసినవన్నీ ఏకరువు పెట్టాడు. అందులో నరేంద్రుడికి చెప్పిన ఉపాయం కూడా ఉన్నది. ప్రద్యుమ్నుడు అదంతా విని, నీ ముఖంలో తేజస్సు చూసే నువ్వు గొప్పవాడివని గ్రహించాను. నువ్వు మాట్లాడాక పూర్తిగా నేనర్థం చేసుకున్నాను. ప్రపంచానికి కావలసింది నీ వంటి వాళ్లే, నా వంటి వాళ్ళు కాదు. నువ్వు ప్రజలకు మధ్య ఉండగా నా తెలివి వెలవెలాబోతున్నది. అందువల్ల నేను ఈ ఆశ్రమంలోనే ఉంటాను. నువ్వు ప్రజల మధ్యలో ఉండి ఎప్పటిలాగే మంచి పనులు చేస్తూ ఉండు అన్నాడు. ప్రతాపుడు అక్కడి నుంచి తిరిగి వచ్చి జరిగింది తండ్రికి నరేంద్రుడికి కూడా చెప్పాడు. ప్రద్యుమ్నుడంతటి వాడి చేత నీ అంతటి వాడు లేడనిపించుకున్నాక అతడి అహంకారానికి పట్టపగ్గాలుండవని వాళ్ళిద్దరూ భయపడ్డారు. కాని ఆనాటి నుంచి ప్రతాపుడు తనను గురించి గొప్పలు చెప్పుకోవటం మానేశాడు. అడిగిన వారికి మంచి మంచి సలహాలిస్తూనే ప్రతాపుడంతటి వినయశీలుడు లేడని పేరు తెచ్చుకున్నాడు. ప్రతాపుడి తండ్రి ఒక్కడే కొడుకులోని మార్పుకు కారణం గ్రహించాడు. అదేమిటంటే ప్రద్యుమ్నుడు మహాజ్ఞాని అనటంలో సందేహం లేదు. అంతటి జ్ఞాని ప్రతాపుడిని పొగిడి తను ప్రజల మధ్యకు రాకుండా తప్పించుకున్నాడు. ప్రజలకు సలహాలిచ్చి పేరు తెచ్చుకోవాలన్న తాపత్రయము జ్ఞానులకు ఉండదు. ఆ విషయము ప్రతాపుడికి అర్థమై తను జ్ఞాని కాదని గ్రహించాడు. అనుకున్నది సాధించటము ప్రతాపుడి అలవాటు. ప్రద్యుమ్నుడిని ప్రజల మధ్యకు తేగలనని అతడనుకున్నాడు. కాని అది సాధ్యపడలేదు. తనకంటే తెలివైన వారి దగ్గర తన తెలివి రాణించదని అప్పటికి అతడికి అర్థమైంది. ప్రద్యుమ్నుడు అతడికి లేని తెలివిని పొగిడి ఆ వినయంతోనే అతడిని ఓడించాడు. ఎదుటివాడిని అవినయంతో కాక వినయంతోనే ఓడించి లొంగదీసుకోవచ్చునన్న కొత్త విషయాన్ని ప్రతాపుడు తెలుసుకున్నాడు. అది తెలిసాక అతడికి అహంకారిగా ఉండలేడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.